సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు. ఈ చిలక పలుకులు వింటూ ఉంటే నేను కూడా అన్నీ మర్చిపోయేలాగా ఉన్నాను. ఈ చిలక అనే మాట ఎందుకు వాడానో మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మధ్యలో ఎక్కడ ఏ విషయం చెప్పాలనుకున్నా కమెంట్ చేసి చెప్పండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది విజయ్ తలపతి సినిమా అనుకుంటున్నారు కదా? కాదు, విజయ్ తలపతి సినిమా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు రాబోయే గోట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సుడిగాలి సుధీర్ యాక్ట్ చేసిన మూవీ. రీసెంట్గా దీనికి సంబంధించి ఎన్నో కాంట్రవర్సీస్ నడుస్తూ ఉన్నాయి కదా. అసలు ఆ కాంట్రవర్సీస్ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ అయినాయి, సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా, అసలు టీజర్ ఎలా ఉంది, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రవర్సీ వచ్చేసి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్యలో. ప్రొడ్యూసర్ పేరు వచ్చేసి చంద్రశేఖర్ అండ్ డైరెక్టర్ పేరు వచ్చేసి నరేష్. సో ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఒక ప్రోగ్రాంలో ఈ నరేష్ అనే డైరెక్టర్కి ఇది ఈ ఇష్యూ అనేది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు దిల్ రాజు గారితో కూడా ఒక సినిమా తీసేసి ఆయన మధ్యలో తీసేసి వేరే డైరెక్టర్ని పెట్టుకొని వర్క్ చేసిండ్రు అని చెప్పేసి అంటుండే. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వాళ్ళకి ఏమన్నా ఉండని వాళ్ళు సెటిల్ చేసుకోవాలా. బట్ దీనిలో ఏంటంటే అనవసరంగా సుడిగాలి సుధీర్ని లాగారు. సో సుడిగాలి సుధీర్ని ఎందుకు లాగుతున్నారు, ఎలా లాగారు అనేది నేను మీకు చెప్తాను. సుడిగాలి సుధీర్ ప్రమోషన్స్కి రావట్లేదు, అసలు సినిమాని ప్రమోట్ చేయట్లేదు, ఈ సినిమాకి చాలా డబ్బులు పెట్టాము, ఈ సినిమా యాక్చువల్గా కంప్లీట్ చేయడంలో కూడా సుడిగాలి సుధీర్ హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు మనకు మాట్లాడిన విషయం చాలా వీడియోస్ వచ్చాయి, చూసాం కూడా. సుడిగాలి సుధీర్ ఎందుకు రావట్లేదు, అసలు తన వర్షన్ ఏంది, అసలు డైరెక్టర్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది. సో డైరెక్టర్ని తీసేయడానికి మనం ముందుగా చెప్పుకున్నట్టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్యలో మనస్పర్ధలు మేబీ ఏదైనా కానివ్వండి. ప్రొడ్యూసర్ వచ్చేసి తను ఏదో సీన్స్ లీక్ చేశాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, తర్వాత ఫిలిం ఛాంబర్లో కూడా కేసు ఉంది అండ్ పోలీసులు కోర్టు కూడా పిలిచారు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. అసలు ఇప్పుడు సుడిగాలి సుధీర్ గురించి ఎందుకు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు అనేదే ఇష్యూ. సుడిగాలి సుధీర్ ఏంటంటే తను ప్రమోషన్స్కి రావట్లేదు కాబట్టి వాళ్ళ సినిమాకి హైప్ పెంచుకోవడానికి సుడిగాలి సుధీర్ని కాంట్రవర్సీలోకి లాగుతున్నారు. సో సుడిగాలి సుధీర్కి ఒక కాంట్రవర్సీ అనేసరికి కొంచెం సినిమాకి హైప్ పెరిగిపోతుంది కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ ఆ మధ్య కాలంలో ఒక ట్వీట్ పెట్టాడంట ఎవరు, మన డైరెక్టర్, ఏదో ఎవరెవరినో వాడుకొని ఏదో చేస్తున్నారు చిలక అని ఒక వర్డ్ వచ్చేలాగా హీరోయిన్ని మెన్షన్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడంట. సో ఆ విషయానికి హీరోయిన్ అఫెండ్ అయిపోయింది. చిలక అంటాడా, నన్ను ఆ పదం వాడడం రాంగ్ అని చెప్పేసి అఫెండ్ అయిపోయింది. బట్ నా ఉద్దేశంలో చిలక ఈజ్ అ నైస్ వర్డ్. చిలక అనేది మనం కుక్క, పంది అట్లాంటివి మాట్లాడితే మనం రాంగ్ అవ్వచ్చు, కానీ చిలక ఈజ్ అ స్వీట్ థింగ్ కదా అని నా ఉద్దేశం. అంటే పాజిటివ్, మనం ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలనుకుంటే ప్రతిదీ పాజిటివే. మనం పోబే అని ఒకరిని అంటాం, అదే మనకు వాడితో పడనప్పుడు అన్నాం అనుకోండి, అది చాలా అఫెండ్ అయిపోతుంది, చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ మన మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడినా కూడా అది కరెక్ట్ వేలోనే వెళ్తుంది. సో అందుకని ఇప్పుడు డైరెక్టర్ ఏది మాట్లాడినా కూడా హీరోయిన్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ కొంచెం ఏదో నెగిటివ్గా మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా అంతే. సో లెట్ us నాట్ గెట్ వెరీ డీప్ ఇన్ టు దట్. ఇప్పుడు దాని గురించి అఫెండ్ అయిన ఈ అమ్మాయి ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమె ప్రొడ్యూసర్కి సపోర్ట్గా ఉంది. ఎందుకంటే మేబీ ప్రొడ్యూసర్తో నెక్స్ట్ ఇంకేమైనా ఆఫర్స్ వస్తాయన్న అయి ఉండొచ్చు, ఇంకేమన్నా అయి ఉండొచ్చు. మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు, అమ్మాయి తన ఆఫర్స్ కోసం తను చూసుకుంటుంది. ఎందుకంటే డైరెక్టర్ సెట్స్లో కూడా అట్లనే బిహేవ్ చేసేవాడు, సెట్లో కూడా అట్లనే పిలిచేవాడు అని చెప్పేసి చెప్తుంది. సో మేబీ అది తనకు నచ్చకపోయి ఉండొచ్చు, దట్స్ ఓకే, అది రాంగ్. అట్లా తనకు నచ్చనప్పుడు పిలవడం అనేది అయితే రాంగే. సో ఇప్పుడు సుధీర్ని లాగాల్సిన పని ఏమొచ్చింది. సుధీర్ ఎప్పుడైతే డైరెక్టర్ వెళ్ళిపోయాడో సుధీర్ వెరీ క్లియర్, నేను డైరెక్టర్ విజన్ని నమ్మి వచ్చాను, సో డైరెక్టర్ లేనప్పుడు ఆ విజన్ అంత కరెక్ట్గా పోర్ట్రే అవ్వదు అని చెప్పేసి రావట్లేదు అనే ఉద్దేశం ఉండి ఉండొచ్చు. ఎవరైనా కూడా మీరు ఫస్ట్ నుండి ఒక పని చాలా శ్రద్ధతో చేస్తూ వెళ్తూ ఉంటారు, లాస్ట్ మూమెంట్ వచ్చేసినాక ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆ క్రెడిట్ వేరే వాళ్ళకి ఇస్తా అంటే అది ఎవరికి ఇష్టం ఉండదు కదా. సో డైరెక్టర్ కూడా అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు, తన నేమ్ వెయ్యా అనడమో లేకపోతే వేరే వాళ్ళ నేమ్ వేస్తా అనడమో డైరెక్టర్ ప్లేస్లో. ఇట్లాంటి వాటి వల్ల డైరెక్టర్ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అంత కష్టపడి అంత స్టోరీ రాసి అంత సినిమా చేసి అంత చేసిన తర్వాత డైరెక్టర్ ప్లేస్లో వేరే వాళ్ళ పేరు వస్తుంది అనడం ఇది అన్యాయం కదా. అందుకనే ఇదంతా జరిగి ఉంటుంది. సో అందుకనే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఇష్యూ వచ్చి ఉంటుంది. సో డైరెక్టర్ను నమ్మి డైరెక్టర్ కథను నమ్మి వచ్చాడు సుధీర్ కాబట్టి మేబీ డైరెక్టర్ లేకపోతే ఆ సినిమా అంతా కరెక్ట్గా రాదు అనే ఒక ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు సుధీర్కి. అందుకనే ఈ ఇష్యూ నడుస్తుందని అనిపిస్తుంది. మేబీ ఈ ఇష్యూ తొందరనే సాల్వ్ అయిపోవచ్చు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ మనందరికీ తెలుసు, ఈజ్ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్.
ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేసుకోవడనే అనుకుంటున్నా. మేబీ డైరెక్టర్కి సపోర్టింగ్గా కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే తనని నమ్మి వచ్చిందని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండొచ్చు. బట్ ఈ ఇష్యూ తొందరనే సాల్వ్ అయిపోతుందనే అనుకుంటున్నా. అండ్ దివ్యభారతి గారు ఎవరైతే హీరోయిన్ ఉన్నారో తను కూడా చిన్న చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోకూడదు. తను ఒక చిట్ చాట్ ప్రోగ్రాంలో చెప్పింది, నాకు డైరెక్టర్కి నాకు సుధీర్కి ఎట్లాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు అని కూడా చెప్పింది. I'm honestly saying I have no issues with the director or with the hero as well. పర్సనల్ ఇష్యూస్ లేవని చెప్తూనే మళ్ళీ చిలక అనే వర్డ్ గురించి ఆ ట్వీట్లో చెప్పడం అనేది కొంచెం బాగాలేదు. సో మేబీ షీఈస్ టేకింగ్ సైడ్ ఆఫ్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది నాకైతే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంది. టీజర్ రిలీజ్ అయింది, టీజర్ చాలా బాగుంది. బట్ కొన్ని ప్లేసెస్లలో ఎడిటింగ్ అండ్ వాయిస్ లోపాలు కనిపించినాయి. సో లెట్స్ సీ, సినిమా అయితే బాగుంటుందని టాక్ అయితే అనిపిస్తుంది. అంటే సుధీర్ సినిమాలలోకి కొంచెం బెటర్గా ఉంటుందని అంటున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద రివ్యూ, సినిమా ట్రైలర్ అండ్ ఆల్. ఈ ఇష్యూ ఇట్లా జరిగింది, అమ్మాయికి ఉన్న డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉన్న ఇష్యూని సుధీర్ని లాగుతున్నారని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. ఇందులో సుధీర్ది ఎలాంటి పొరపాటు ఉండకపోవచ్చు. బట్ సుధీర్ కూడా తప్పకుండా ప్రమోషన్స్కి రావాలి. ఎంత కాదన్నా తనదే కదా సినిమా, తను హీరోనే కదా, తనకు కూడా పేరు వస్తుంది కదా. తప్పకుండా సుధీర్ కూడా ప్రమోషన్స్కి రావాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను చెప్పింది తప్ప రైటా అనేది మీరు కూడా కమెంట్ చేసి చెప్పొచ్చు మీ ఒపీనియన్ని. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.